హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2026 నుంచి సరికొత్త పందాలు ముందుకెళ్తుందని ప్రజల్లో మరి చాప కింద నీరులా మరి నేతలతో యువ నేతలతో లోకేష్ గారు సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇప్పటి నుంచే రాబోయే ఎలక్షన్కు సిద్ధమవుతున్నట్లు మనకు సమాచారం ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్లో బడ్జెట్ సెషన్లో మరి ఆయన ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించినట్లు, అలాగే ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో మరి సత్సంబంధాలు అలాగే వారితో తేనీటి విందులు ఏర్పాటు చేయడం ఈ యొక్క ఆకర్షణీయమైన కార్యక్రమంగా భావిస్తున్నారు. తెలుగుదేశంలో ఇటువంటి కార్యక్రమాలు అలాగే ఇటువంటి మరి కొత్త కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదని అక్కడ ఎమ్మెల్యేలు మరి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన సన్నిహితులు కూడా మనకు వెల్లడించడం జరుగుతుంది. ఏదైతే లోకేష్ గారు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయని, మా కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండటం, అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో వారి కుటుంబ సభ్యులందరికీ మరి అక్కడ గైడెన్స్ అనేది ఇవ్వటం ఖచ్చితంగా ఇది ఒక ఆకర్షణీయమైన కార్యక్రమం అని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో సహా మరి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఎలా మనం ముందుకెళ్ళాలి, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటం కాదు, మనం ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి ప్రజల వద్దకు వెళ్ళి మన పనితనాన్ని వారికి చూపించి వారి ఓట్లు పొందే విధంగా మరి అక్కడ మరి ఈ బడ్జెట్లో కూడా మరి కొన్ని ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు లోకేష్ గారు ప్రకటించారు. ఏదైతే కుటుంబ సభ్యులు రాజకీయ సంబంధాలు ఇవన్నీ పక్కన పెడితే వారి సన్నిహితులు అలాగే వారి యొక్క రక్త సంబంధాల ద్వారా మరి సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఒక ఆకర్షణీయంగా ఉంటుందని ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. లోకేష్ గారు ప్రారంభించిన ఈ యొక్క కొత్త మరి కార్యక్రమం చాలా ఆనందంగా ఉందని కొంతమంది మంత్రులు కూడా ప్రకటించారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత మంది నేతలతో వారితో విందులు వినోదాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారని, అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే పార్టీ అధిష్టానంతో కొంతమంది నేతలు వారి రక్త సంబంధాలు మొత్తం కలిసి ఒక గ్రాండ్ పార్టీలను అలాగే విందులు వినోదాలు కూడా మరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతున్నారని పార్టీలను కొంతమంది కీలక నేతలు మరి ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇవి మరి తెలుగుదేశం పార్టీని పటిష్టపరుస్తాయా, మరి రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.